వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైన తర్వాత చాలామంది నాయకుల అరెస్టులు, జైలుకు వెళ్ళటాలు, బెయిల్ పైన బయటికి రావటాలు, అనేక వార్తలు మనం చూస్తూ ఉన్నాం. అది మీకు ఇప్పుడు రొటీన్ అయిపోయింది. అరెస్ట్ అవ్వటం అనేది మీకు ఇప్పుడు రొటీన్. పొద్దున్నే ఏ కాల్ వస్తుంది, మొన్న పుడి శ్రీహర్ గారు అయ్యారు, నెక్స్ట్ ఎవరు ఆ ఖాతాలో ఉన్నారని లెక్కలు వేసుకునే పరిస్థితి మీరు నాకు తెలిసి. ప్రతి అరెస్టు ఒక వార్తగానే మిగిలిపోయింది, చర్చించుకునే ఇంటర్నల్ ఇష్యూగా మారిపోయిన క్రమంలో అంబటి రాంబాబు గారి అరెస్ట్ విషయంలో ఒక కాస్ట్ డిస్కషన్ ఎందుకు వచ్చింది? కాపు నాయకుడిగా, కాపు నేతకి జరిగిన ద్రోహంగా, కాపు నాయకుడిని తొక్కేస్తున్నారు అనే విధంగా ఎందుకు అలాంటి డైలాగ్స్ ఎక్కువగా వినిపించాయి? దానికి ప్రధానమైన కారణం తెలుగుదేశం ఆఫీసర్లు. నేను చాలా సందర్భాల్లో చెప్పా, నా రిమాండ్ రిపోర్ట్లో నన్ను కోర్టులో హాజరుపరిచినప్పుడు నా రిమాండ్ రిపోర్ట్లో కొన్ని మాటలు రాశారు. నేను అనని మాటలు రాశారు. ఏమని? కమ్మ నా కొడకల్లారా అని నేను అన్నానని, ఇక్కడ ఎవరైనా కమ్మోడు ఉంటే చంపేస్తానని, ఒరే కమ్మ నా కొడక చంద్రబాబు రారా అన్నానని రాశారు. ఇవి నేను అనలేదు. అసలు కులం పేరు పెట్టి నేను ఎప్పుడు తిట్టను కూడా తిట్టిన ఎవరు. నేను ఒక నాట్ ఓన్లీ కమ్మాస్, ఎనీ కులం పేరు పెట్టి తిట్టేటటువంటి స్వభావం కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని. ఆ కమ్మకి వ్యతిరేకుడు అంబటి రాంబాబు అని చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేశారు. నెంబర్ 1, ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. నెంబర్ 2, నా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళలో ఎక్కువ మంది కమ్మాస్ నాయకత్వం వహించారు. ఎవరో ఒక 4-5 కడమ కమ్యూనిటీస్ ఉన్నప్పటికీ కూడా కమ్మ నాయకత్వం ఎక్కువ పనిచేసింది. ఇవన్నీ చూసినప్పుడు కమ్మవారు కాపుల మీద దాడి చేశారనేటువంటి భావన కాపు కులాన్ని కలిగింది. వాళ్ళు క్రియేట్ చేసిందే, నేను క్రియేట్ చేసింది కాదు. ఇది మీకంటూ మీ పార్టీ వాళ్ళు బయటకు తీసింది కాదు. ఈ లైన్ వాళ్ళ నుంచి స్వతహాగా నేను చెప్తాను కదా. నీకు రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు నాకు 31 తారీఖు నన్ను అరెస్ట్ చేశారు. 1 తారీఖు రిమాండ్ రిపోర్ట్. 1 తారీఖు రిమాండ్ రిపోర్ట్లో చంద్రబాబును కులం పెట్టి తిట్టానని, అక్కడ ఉన్న వాళ్ళని కులం పెట్టి తిట్టానని, కమ్మోడే ఉండి చంపేస్తానన్నానని వాళ్ళు రాశారు కదా. ఎందుకు రాశారంటున్నా, ఇట్స్ ఎ బ్లాక్ అండ్ వైట్. అన్నానని కూడా కాదు, బ్లాక్ అండ్ వైట్ రాసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇంత దారుణంగా ఉంటుందా రాజకీయాలు? నేను అనే మాటలు అన్నట్టు రాస్తారా? కమ్మాసు నేను తిట్టాను రాశారు, కమ్మాసు నా మీద దాడి చేశారు. వాట్ ఇస్ ద రియాక్షన్ ఫ్రమ్ మై కమ్యూనిటీ? నాకు కమ్యూనిటీ ఉంది కదా. నేను కమ్యూనిటీ లేని అనాథనేం కాదు కదా ఈ రాష్ట్రంలో. వాళ్ళకన్నా ఎక్కువ కమ్యూనిటీ ఉంది నాకు. కాకపోతే నా కమ్యూనిటీ నా వెంట పూర్తిగా లేకపోవచ్చు. పవన్ కళ్యాణ్ అంటే ఉండొచ్చు, కానీ నా కమ్యూనిటీ నాకు ఎప్పుడోసారి అండగా వస్తుంది కదా, రాకుండా ఎందుకుంటుంది అనేది నా పాయింట్. ఇక్కడ అనే సందేశమే ప్రజల్లోకి వెళ్ళింది. కమ్యూనిటీ కూడా అలాగే రియాక్ట్ అయింది. నా పార్టీ రియాక్ట్ అయింది, నా కమ్యూనిటీ రియాక్ట్ అయింది, నా ఫ్యామిలీ రియాక్ట్ అయింది. ఇది నేను కోరుకున్నది కాదు, నేను ఆహ్వానించింది కాదు, పరిణామ క్రమాల్లో జరిగినటువంటి సత్యాలు ఇవి. నేను ఎవడో కాదనలేడు. నేను ఇప్పుడు కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదన్న మైక్ ముందు. ఈ విషయంలో జరిగిన విషయంలో నాకు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఒక 68 ఏళ్ళు నిండినటువంటి మాజీ మంత్రి ఇంటి మీద పడి దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు కాపలా కాశారండి. ఇంతకన్నా దారుణం ఏం కావాలి? ఇంతకన్నా ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలంటున్నా నేను. కాకి బట్టలు వేసుకున్నవాడు సిగ్గుపడాలా? నా ఇంటి ముందు 7 గంటల 20 నిమిషాలు యుద్ధ వాతావరణం జరిగి నన్ను కొడతా ఉంటే, నా ఇల్లు పగల కొడతా ఉంటే, కాకి దుస్తులు, లాఠీలు, పోలీసులు తుపాకులు పెట్టుకుని, ఆయుధాలు పెట్టుకుని, వ్యాన్లు పెట్టుకుని ప్రేక్షక పాత్ర చూస్తున్నందుకు పోలీసులు ఈ రాష్ట్రంలో సిగ్గుపడాలి. రైట్. ఈ స్థాయిలో మీకు సపోర్ట్ దొరికింది ఆ టైంలో మాట్లాడుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ లాంటి కాపు నాయకుడు, డిప్యూటీ సీఎం కనీసం ఖండించలేదు, సానుభూతి ప్రకటించలేదు అని చెప్పి మీరు మాట్లాడిన సందర్భం. నేను ఖండించకపోతే ఖండించబోయాడు. బూతులు తిట్టడం వల్లే దాడులు జరుగుతున్నాయి అన్నాడు. సేమ్ ఇదే డైలాగ్. బూతులు తిట్టడం వల్లే దాడులు జరుగుతున్నాయి అని చెప్పాడు. అంటే బూతులు తిడితే దాడులు చేస్తారా అని అడిగా నేను. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, మీరు బూతులు తిట్టారు కదా, దాడులు ఏమైనా జరిగినాయా అని అడిగా నేను. అంటే బూతులు తిడితే కేసులు పెడతారా, బూతులు తిడితే న్యాయస్థానంలో నుంచోబెడతారా, లేక దాడులు చేస్తారా? ఈ ప్రశ్నకు ప్రజాస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పమని అడిగా. సైలేదు, సమాధానమే చెప్పే పరిస్థితిలో ఆయన లేడు. ఎందుకంటే హీ నోస్ ఆయన గిల్టీ అని ఆయనకి తెలుసు. ఆయన అడక్కపోవడం తప్పని ఆయనకి తెలుసు. నేను ఇంకో మార్గం కూడా చెప్పా, ఖండించకపోతే ఖండించకపోయావు, దాడులు చేయటం తప్పు, తిట్టడం కూడా తప్పు అని చెబితే ఇద్దరికి సమానంగా ఉంటుంది కదా, మధ్య మార్గంగా. అది కూడా చెప్పడానికి సిద్ధంగా లేడు ఆయన. ఏం చెప్పాలి చెప్పండి? అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సుజనా చౌదరి గారు ఉన్నాడు, బీజేపీకి సంబంధించిన సుజనా చౌదరి గారు. దాడులు చేయటం తప్పు, బూతులు తిట్టడం కూడా తప్పు, కానీ ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం కాదు అని కూడా చెప్పాడు ఆయన. చంద్రబాబుని పొగిడాడు, దాడులు చేయడం తప్పన్నాడు, నేను బూతులు తిట్టడం తప్పన్నాడు. వయా మీడియాగా ఉన్న వాస్తవాల గురించి మాట్లాడాడు. నారాయణ గారు మాట్లాడాడు, సిపిఐకి చెందిన నారాయణ గారు. అలాగే విష్ణువర్ధన్ రాజు గారు బీజేపీ, ఆయన చెప్పాడు
ఇది తప్పు అని. ఆ మాత్రం చెప్పలేకపోయావా నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉండి కులపోడి అయ్యి ఉండి?